మన హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరు కూడా ఈ తులసి చెట్టుని పూజిస్తూనే ఉంటారు. అయితే మన హిందూ సాంప్రదాయంలో తులసి చెట్టుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా మన హిందువులు ప్రతి ఒక్కరి ఇంటి ముందర కూడా ఈ తులసి చెట్టు అనేది తప్పనిసరి ఉంటుంది. అయితే ప్రతి ఆడవాళ్ళు కూడా తులసి చెట్టుకి ప్రతిరోజు ప్రొద్దున మరియు సాయంకాలాన కూడా దీపాన్ని వెలిగిస్తారు. ఎందుకంటే అక్కడ లక్ష్మీ దేవత స్థిరంగా ఉంటుంది అని మన హిందువులు నమ్ముతారు. కాబట్టి ఈ తులసి చెట్టుకి ప్రతిరోజు కూడా దీపాన్ని వెలిగిస్తూ ఇంకా నీళ్ళని పోస్తూ పూజిస్తూ ఉంటారు. అయితే ఈ తులసి చెట్టు దగ్గర తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పుల కారణంగా ఇంట్లో మొత్తం అప్పుల బాధలు, కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. కానీ మనం అవన్నీ గమనించాం. ఇక ఇదంతా ఎందుకు జరుగుతుందో అని అనుకుంటాం. సో ఇప్పుడు మనం తులసి చెట్టు దగ్గర ఏవి ఉంచకూడదో, తులసి చెట్టు దగ్గర ఏవి ఉంచాలో కూడా తెలుసుకుందాం. అయితే తులసి చెట్టుని అనునిత్యం పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని అంటూ ఉంటారు పెద్దలు. అయితే ఈ తులసి చెట్టులోని లక్ష్మీదేవత కూడా స్థిర నివాసం చేస్తుంది అని అంటారు. ఈ తులసి చెట్టు దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పులు పెట్టరాదు అని మన పురోహితులు తెలియజేస్తున్నారు. అయితే మన తులసి చెట్టు యొక్క చుట్టుపక్కన కూడా చెప్పులను ఉంచకూడదంట. ఇలా ఉంచడం ద్వారా లక్ష్మీదేవికి కోపం వచ్చి అలిగి ఇంట్లో నుండి వెళ్ళిపోతుందంట. ఇంకా చీపురు, ఈ తులసి చెట్టు దగ్గర చుట్టుపక్కల కూడా చీపురును ఉంచరాదట. ఇలా ఉంచడం ద్వారా ఆ తల్లి కోపంతో ఆగ్రహానికి గురై మన ఇంటి నుండి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందట. ఇక డస్ట్బిన్, ఈ డస్ట్బిన్ కూడా అంటే చెత్త చెదారం డస్ట్బిన్ లాంటివి కూడా తులసమ్మ చుట్టూ ఉండరాదట. ఇలా ఉండవచ్చో ఆ ఇంట్లో సిరి సంపదలు అనేవి ఉండవంట. ఇక ఎంత చేసినా కూడా అవి అడగంటతోనే ఉంటాయంట. కాబట్టి ఈ డస్ట్బిన్ కూడా ఉండరాదట. ఇక మనం చాలా సహజంగా ప్రతి ఒక్క తులసి చెట్టు దగ్గర చూస్తూనే ఉంటాం, తులసి చెట్టు దగ్గర శివలింగాన్ని. అయితే ఇది తులసి చెట్టు దగ్గర శివలింగాన్ని పెట్టడం మంచిది కాదు అంటున్నారు మన పురోహితులు. కాబట్టి తులసి చెట్టు దగ్గర విగ్రహాన్ని అంటే శివలింగాన్ని కూడా పెట్టి పూజించరాదట. ఇలా చేయడం ద్వారా కూడా లక్ష్మీదేవికి అంత ఇష్టం ఉండదట. అందుకని లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అట. ఇక ఆ ఇంట్లో సిరి సంపదలు ఉండవట. ఆ ఇంటికి ఎప్పుడు బాధలు కష్టాలే ఉంటాయంట. ఇవి మనం గమనించక ప్రతి ఒక్కరు చాలా చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు దగ్గర ఇంకా శివలింగంతో పాటు నంది, ఇవి రెండు విగ్రహాలను తులసి చెట్టు దగ్గర పెట్టి పూజిస్తూ ఉంటాం. అయితే ఇది కూడా మంచిది కాదంట. తులసి చెట్టు దగ్గర నంది మరియు శివుణ్ణి పెట్టి పూజించారదట. అందుకని తులసి చెట్టు దగ్గర ఇప్పటి నుండి నంది మరియు ఆ శివలింగాన్ని పెట్టి పూజించడం మానేయండి. మీ పూజ గదిలో పెట్టు శివలింగాన్ని మరియు నందీశ్వరుణ్ణి మీ పూజ గదిలోనే పెట్టుకొని పూజించండి. ఇలా చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు సుఖశాంతులు చేకూరుతాయి. ఇక తులసి చెట్టు వద్ద ఇవి అసలు పెట్టకూడదంట. ఇక తులసి చెట్టు దగ్గర అనునిత్యం కూడా దీపాన్ని వెలిగించాలి. అంతే తప్ప ఇతర ఏవి కూడా అక్కడ పెట్టకూడదని మన శాస్త్రంలో తెలుపబడింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.